సుప్రీంకోర్టు 25 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మాదిగ సోదరులు బైక్ ర్యాలీతో చేసి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టులో 2024 సంవత్సరంలో 5 జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు నేటికి 25 సంవత్సరాల తర్వాత 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేయడానికి తీర్పుపై ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు మందా మోహన్ అధ్యక్షత వహించగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు వంగూరి అశోక్ కుమార్ మాదిగ, జిల్లా నాయకులు కారసాల విజయబాబు మాదిగ, మంద జాకబ్ మాదిగ, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి వర్ల అగస్టిన్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి సత్యానంద్ మాదిగ, గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీసాల బాబు, మండల అధ్యక్షులు బైరపోగు అగస్టిన్ మాదిగ, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు చాట్ల సుశీల, పిడుగురాళ్ల టౌన్ మహిళా అధ్యక్షురాలు వడ్లమూడి కోటేశ్వరి, పిడుగురాళ్ల టౌన్ అధ్యక్షులు. అనంతరం ఐలాండ్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు 150 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. బాణా సంచాలతో ర్యాలీగా నిర్వహించారు. మాదిగలు పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొని కృష్ణ మాదిగ నాయకత్వం వర్తిల్లాలి అంటూ బ్లాక్ కార్డులతో న్యాయం గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మాదిగలందరూ కూడా ఒక పండగ వాతం జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే 1994 జూలై 7వ తేదీన మనకి ఉద్యమ సూర్యుడు మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ స్థాపించి ఉన్నాడు. 3 సంవత్సరాల్లోనే అంటే 99లోనే వర్గీకరణ సాధించి 2024 వరకు వర్గీకరణ ఫలాలు మనందరి కులానికి మేలు చేసి ఉన్నాడు. దాని ప్రతిఫలంగా 22,500 ఉద్యోగాలు మాదిగలు పొంది ఉన్నారు. ఒక రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పివి రావు అని అతను పెట్టుకొని సుప్రీంకోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వాలకి వర్గీకరణ చేసిన అధికారం లేదని ఆ రోజు కొట్టివేయడం నేటికి 30 వసంతాలు పూర్తి చేసుకుని కృష్ణ మాదిగ గారు అల్లు పెరగని పోరాటం చేసి ఈ 30 సంవత్సరాలు 22 మంది అమరవీరులయ్యారు. ఈ తీర్పుతో 7 జడ్జీలు కూర్చున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సిజేఐ ద్వారా వచ్చినటువంటి తీర్పు ఈ యొక్క భారతదేశం మొత్తాన్ని కూడా ఒక వెలిగింపజేసింది. అయితే అదే క్రమంలో మనము ఇక నుంచి మాదిగలందరూ కూడా మందాకృష్ణ మాదిగ తాలూకా మందా జాకబ్, మందాకృష్ణ మాదిగ తాలూకా చిలక నాగేశ్వరరావు, మందాకృష్ణ మాదిగ తాలూకా కొమ్ము నాగేశ్వరరావు, మందాకృష్ణ మాదిగ తాలూకా చిలక నాగేశ్వరరావు, మందాకృష్ణ మాదిగ తాలూకా డేగలపురావు. ఈ విధంగా ప్రతి మాదిగ కూడా మందాకృష్ణ మాదిగ తాలూకా ఉంటే మన మాదిగోళ్ళ ఐక్యత ఉంటుందని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈ 30 సంవత్సరాల్లో వర్గీకరణ సాధించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎంఆర్పీఎస్గా మేము స్వాగతిస్తున్నాం. ఈ వర్గీకరణ సాధించడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో 22 మంది ఉద్యమకారులు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఈ విజయం ఆ 22 మంది చనిపోయినటువంటి అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అణగదొక్కబడినటువంటి ఉద్యమం ఎత్తున వచ్చి ఎంఆర్పీఎస్ ద్వారా మన ఆదిగా అమరవీరులకి దీనికి అంకితం చేస్తున్నాము. మనకి విజయానికి మరి మన సీఎం గారు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ కూటమి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ మాకు తరఫున జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.